హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లియాన్స్ టాక్. సో ఈరోజు వీడియోలో బ్రెడ్ తోటి స్వీట్ చేసి చూపించబోతున్నానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలోకి వచ్చేసి బ్రెడ్ తోటి హల్వా. సో చలో వచ్చేయండి. సో ఇప్పుడు కొన్ని బ్రెడ్స్ తీసుకోవాలండి. సో నేను 4 బ్రెడ్స్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 4 చాలండి. సో మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ బ్రెడ్స్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ బ్రెడ్స్ తీసుకొని సైడ్ ఇలా మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది అండి. సో వాటిని మొత్తం నైఫ్ ఇలా కట్ చేసుకోవాలి. సో ఈ బ్రౌన్ కలర్లో ఉంది మొత్తం కట్ చేసేసుకోవాలి. 4 ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 భాగాలు చేసుకోవాలండి బ్రెడ్ని. సో నేను ఇలా మధ్యలోకి కట్ చేసి మళ్ళీ ఇలా కట్ చేస్తున్నాను. ఇలా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆయిల్లో మనం క్యాషూ అండ్ బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాదాన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని వేసి బాయిల్ చేసుకోవాలి. సో కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఈ వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన వాటిని అన్నీ కూడా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేవరకు అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మరుగుతున్నప్పుడు అందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేస్తాను. సో ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న టైంలో ఇంట్లో ఇలాచి కొద్ది మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. చాలు, అంత ఎక్కువ స్వీట్ తినడానికి తక్కువ వేసాను. సో ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోవాలి అన్నమాట. షుగర్ మొత్తం కరిగిన తర్వాత చూడండి షుగర్ మొత్తం కరిగిపోయింది. సో వాటర్లో బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఇందులోకి యాడ్ చేయాలి. సో ఈ షుగర్ వాటర్లో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైస్ మొత్తం కుక్ అవ్వాలి మెత్తగా. మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా దగ్గర పడుతున్న టైంలో కొద్దిగా పాలు యాడ్ చేసుకుందాం. మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం దగ్గర పడేలాగా చూసుకోవాలి. సో ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. చూడండి ఇలా మొత్తం దగ్గర పడింది. సో ఇలా దగ్గర పడిన టైంలో కొద్దిగా ఇందులోకి గీ యాడ్ చేసుకుందాం. నేనైతే కొంచెం వేసాను, నేను గీ ఎక్కువ తినను. సో మీకు ఇష్టం ఉంటే 1 స్పూన్ అలా వేసుకోండి. సో నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేద్దాం ఇందులోకి. సో ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని సో అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకో. సో నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను.
సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది నేను చెప్తాను మీకు. చాలా బాగుందండి, నిజంగా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అండి, సింపుల్ ప్రాసెస్. మన దగ్గర బ్రెడ్ ఉంటే చాలు. స్వీట్ చేసుకోవాలనుకుంటే బ్రెడ్ తోటి ఇలా బ్రెడ్ హల్వా చేసేసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.